ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన బిజీగా సాగుతుంది. కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమవుతున్నారు సీఎం చంద్రబాబు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు సీఎం. కీలక అంశాలపై చర్చించారు. ఇక అంతకు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. బనకచెర్ల ఎత్తిపోతకల పథకం అనుమతులపై చర్చించినట్టుగా సమాచారం. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి, సిఆర్ పాటిల్, జితేంద్ర సింగ్ తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. పెండింగ్ అంశాలు, వివిధ ప్రాజెక్టులపై చర్చించారు. కాసేపట్లో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ కాబోతున్నారు. ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీగా తిరుగుతున్నారు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి. రైట్ మాధవి, ఈరోజు ఉదయం నుంచి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగానే గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతోటి సమావేశాలు అవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అనేక అంశాలపైన కూడా ఆయన కేంద్ర మంత్రులతోటి చర్చిస్తున్నారు. ఉదయం 11 గంటలకు ప్రహ్లాద్ జోషిని కలవడం జరిగింది. సోలార్ సిస్టమ్, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కూడా ఆయన ప్రహ్లాద్ జోషి తోటి మాట్లాడడం జరిగింది. 11 గంటలకు సౌత్ బ్లాక్లోని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తోటి భేటీ అయ్యారు. ఉగ్రవాదం సంబంధిత అంశాలపైన, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా నెలకొన్న పరిస్థితులపైన కూడా ఆయన రాజ్నాథ్ సింగ్ తోటి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రక్షణ శాఖకు సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ను ఏపీలో స్థాపించే దిశగా కూడా ఆయన రాజ్నాథ్ సింగ్ తోటి మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. తర్వాత 12 గంటలకు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తోటి భేటీ అయ్యారు. పోలవరం తదితర అంశాలపైన కూడా సిఆర్ పాటిల్ తోటి చర్చించారు. అనంతరం నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి భేటీ అయ్యారు. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ అమిత్ షా తోటి ఆయన భేటీ ఇంకా కొనసాగుతుంది. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ల ప్రాజెక్టులు, ఇతర అంశాలపైన కూడా ఈ యొక్క శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లే దిశగా ఆయన వరుసగా ఈ యొక్క కేంద్ర మంత్రులను అయితే కలుస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో ప్రధానంగా చూసుకుంటే పోలవరానికి సంబంధించి కావచ్చు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసిన సందర్భంగా కూడా ఆయన అనేక అంశాలను కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా పోలవరం, బంకనచెర్ల అనుసంధాన ప్రాజెక్ట్స్కు సంబంధించి కూడా గోదావరి నీటిని ఏ విధంగా వాడుకోవాలి, మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్ హక్కును ఏ విధంగా సాధించుకోవాలన్న దానిపైన కూడా ఆయన ప్రధానంగా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన ఆర్థిక వనరులకు సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ హోంశాఖతోటి భారతదేశంలో నూతనంగా ప్రవేశపెట్టిన నూతన చట్టాలకు సంబంధించి కూడా వాటి అమలు తీరు, అవి ఏ విధంగా అమలవుతున్నాయి, రాష్ట్రాల వారీగా ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయన్న దానిపైన కూడా ఆయన అమిత్ షా తోటి భేటీ అయ్యారు. అదేవిధంగా ఆయనతో సపరేట్గా కూడా ఆయన అమిత్ షాతో కూడా కొద్దిసేపు మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నాయి. నిన్న సాయంత్రం అమిత్ షాను నేరుగా కలుస్తారని చెప్పారు. ఆ తర్వాత ఈరోజు షెడ్యూల్ ఉండడంతో ఇక్కడే కలిసేందుకు కూడా ఆయన ఇక్కడికి రావడం జరిగింది. అయితే మొదట డీజీపీ, ఆయన వెంట డీజీపీ సిఎస్ కూడా అమిత్ షాతో భేటీలో ఉన్నారు. ప్రస్తుతం నూతన చట్టాలు 2023లో భారత న్యాయ సంహిత తీసుకువచ్చిన తర్వాత ఏ విధంగా రాష్ట్రంలో అమలవుతున్న పరిస్థితి ఉంది, గతంలో ఐపీసీ సిస్టమ్ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం బిఎన్ఎస్ఎస్ వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాటికి సంబంధించి బాధితులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఇంకా చట్టాలలో తీసుకురావాల్సిన మార్పులకు సంబంధించి కూడా ఆయన ఈరోజు ఈ సమీక్షలో పాల్గొనున్నారు. అనంతరం ఆయనతో సపరేట్గా కూడా హోంశాఖ మంత్రితోటి భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, తాజా రాజకీయాల పరిస్థితి కూడా ఆయన హోంశాఖ మంత్రితో మాట్లాడున్నారు. ఆ తర్వాత సాయంత్రం 9 గంటలకు ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోటి వన్ జన్పథ్ సీఎం నివాసంలో భేటీ కానున్నారు. అంతకుముందుకు 7 గంటలకు ఈరోజు జరిగిన పర్యటనకు సంబంధించి కూడా ఒక మీడియా బ్రీఫింగ్ కూడా ఉండబోతుంది. శాఖల అనుసంధానంగా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన వాటాకు సంబంధించి కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపైన ఈరోజంతా కూడా ఆయన కేంద్ర మంత్రులతోటి బిజీగా గడిపిన పరిస్థితి ఉంది. మాధవ్. గోపి, అంటే బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది నిర్మలా సీతారామన్తో. ఈ విషయంలో ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే నాట్ ఓన్లీ నిర్మలా సీతారామన్, చాలా మంది కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అవుతున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? నేను ఆఫ్టర్ మీటింగ్స్ తర్వాత ఆయన ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అవకాశం ఉంటుందా? రైట్, పోలవరం బల్కచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి భేటీ అయిన సందర్భంగా కూడా దాని ప్రస్తావన వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రాజెక్టు అనుసంధానకు కేంద్ర మద్దతు కోరుతూ ఆయన ఒక ప్రతిపాదనను కూడా సమర్పించారు. గోదావరి నదిలోని అదనపు నీటిని ఆంధ్రప్రదేశ్ దక్షిణ మధ్య ప్రాంతాల్లోకి
తరలించడానికి సంబంధించి కూడా ఆయన ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది 3 దశలతోటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద వస్తుంది. సొరంగ మార్గం ద్వారా కూడా ఈ యొక్క నీటిని పంపింగ్ చేయడం ఉంటుంది కాబట్టి వీటన్నిటికీ సంబంధించిన కొంత ఆర్థిక ఖర్చుతోటి కూడుకున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. గతంలో జరిగిన చర్చలకు సంబంధించి కూడా ఏదైతే పోలవరం అనుసంధానానికి సంబంధించి కూడా గతంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. కరువు పీడిత ప్రాంతాలను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అటువంటి ప్రాంతాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని అందిస్తే కనుక ఆ ప్రాంతాల్లో ప్రజలు కూడా కొంత ఈ నీటి ప్రాబ్లం తోటి విముక్తి పొందే పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఆ ప్రాజెక్టును వేగవంతం చేయడానికి ఆర్థిక సహాయాన్ని కూడా ఆయన కోరినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. వీటన్నిటికి సంబంధించి కూడా ఈరోజు ఉదయం 9-10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఆయన వివిధ మంత్రులను దాదాపు 7 కేంద్ర మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం అవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సంబంధించుకోవచ్చు. వీటన్నిటిపైన కూడా 7 గంటలకు ఆయన మీడియా సమావేశం ద్వారా కూడా ఈ రోజు జరిగిన డెవలప్మెంట్స్ చెప్పనున్నారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ గోపి.